పసుపు నేతల మధ్య వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిదర్శనంగా అనంతపురం జిల్లాలో నేతల బహిర్గత యుద్ధం నిలుస్తోంది. అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య రాజకీయ యుద్ధం చల్లబడిందనుకునే లోపే మరోసారి రాజుకుంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య చిచ్చు మరోసారి రగిలింది. రాష్ట్రంలో సమ్మర్ ఎఫెక్ట్ ఎన్నికల హీట్ మండిస్తుంటే అధికార పార్టీని మాత్రం మరో టెన్షన్ ఊపిరాడకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా నేతల మధ్య అంతర్గత పోరు టీడీపీకి కంటి మీద కునుకును దూరం చేస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య ఇంతకాలం విభేదాలున్నా ఎవరి ప్రాంతాల్లో వారు రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎదురుపడే అవకాశం రాగానే విభేదాలు రచ్చకెక్కాయి. అనంతపురం నగరంలోని రామ్నగర్లో 32 లక్షల రూపాయలతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరులు హాజరయ్యారు. ఇదే ప్రారంభోత్సవం నివురు కప్పిన నిప్పుకు ఆజ్యం పోసినట్లయింది. కొద్ది రోజుల ముందే బ్రిడ్జ్ ప్రారంభం చేయాల్సిన ప్రోటోకాల్ వ్యవహారం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. పార్టీ అధిష్టానం, జిల్లా అధికారుల చర్యల ఫలితంగా బ్రిడ్జ్ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ప్రారంభోత్సవంలో ఎక్కడా తేడా లేకుండా అధికార వర్గాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా రిబ్బన్ కత్తిరించే సమయానికి మాత్రం విభేదాల సెగలు ఊపందుకున్నాయి. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రానే వచ్చారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాకపోయేసరికి అక్కడే ఉన్న షామియానాలో తన అనుచరులతో నిరీక్షిస్తున్నారు. ఇంతలో జేసీ దివాకర్ రెడ్డి వచ్చి రాగానే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పడంతో పండితులు పూజను మొదలుపెట్టారు. కలెక్టర్ రాకపోయినా ఎమ్మెల్యే అక్కడే ఉన్నారని అధికారులు చెప్పినా వినలేదు. శిలాఫలకానికి ఏర్పాటు చేసిన రిబ్బన్ను కత్తిరిస్తూ ప్రారంభోత్సవం కర్టన్ను లాగారు. జేసీ తీరిపై ఎమ్మెల్యే నిప్పులు కురిపించారు. శిలాఫలకం వద్దకు రాకుండానే కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. 24 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ వచ్చింది. దీనివల్ల రామ్నగర్కు పోవాలన్నా, తర్వాత ఆ హైవేకి పోవాలన్నా సంతోషం. కొంతమంది ప్రజానాయకులు, ప్రముఖులు ఇది రాకూడదని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు కన్ఫర్మ్ అయి మొదలు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాంప్ రైటర్స్ను కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయకుండా రకరకాల అడ్డంకులు పెట్టారు. మరి దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ ఇంకా ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 6-7 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసేటువంటిది. ఇది ఆనాటి పరిస్థితులు వేరే, ఈనాటి పరిస్థితులు వేరే. వీటన్నింటినీ ఏమాత్రం ఖాతరు చేయని చేసి ఫ్లైఓవర్ పై నడుచుకుంటూ వెళ్లారు. కొందరు రాజకీయ నేతలు ఫ్లైఓవర్ను అడ్డుకునే ప్రయత్నం చేసినా నిధుల్ని తీసుకొచ్చిన తనే పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అధికారులతోనూ అక్కడున్న పార్టీ వర్గాల మధ్య జేసీ వాడిన పదజాలంపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ఇచ్చిన గౌరవం ఆయన నియంత పోకడలకు నిదర్శనమన్నారు. తర్వాత మున్సిపాలిటీలో కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నిబద్ధతగా పనిచేస్తా. ఒకసారి డిప్యూటీ మేయర్కి నష్టపోయే వారం నా దగ్గర రాడు, ఒకసారి కార్పొరేటర్ పని చూసి 10 రోజులు రాడు. తర్వాత మేయర్ కొన్ని విషయాల్లో బాధలు ఉండొచ్చు, నేను దానికి ఏం చేయలేను. నేను ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మై లీడర్ నేను పని చేస్తున్నాను నియోజకవర్గంలో. తర్వాత ఏమన్నా ఉంటే మంచికి మంచి, చెడు చెడు చెప్పేటువంటి బాధ్యత అది. ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఆఫ్ ది మేయర్. మేయర్ ఇష్యూ ఏముంది దీంట్లో? మేయర్ వచ్చి ఇనాగ్రేట్ చేయలేదు కదా. మేయర్ కూడా ఆమెకి మేము ఆడ కూర్చున్నామో తెలియదు, ఆమె నేరుగా ఆడికి పోయిందంట. తర్వాత ఆడిపోయి ఆయన పోయి స్ట్రైట్గా పోయాడు. ప్రసాద్ ఆడ ఏం జరిగింది? పోయి 9:50 కూర్చున్నాయన. కూర్చున్నా ఎందుకు? సీట్లు వేసింది కూర్చోవడానికే కదా. నేరుగా నేను పోయి బండ దగ్గర పోయి ఉండలేము కదా. ఎందుకు ఉండలేమంటే ఏం ఆఫీసర్లు ఏం చెప్తే అది ఇద్దాం అనుకున్నాం. తర్వాత కూర్చున్నాం. సార్ కలెక్టర్ గారు వస్తారంట అన్నాడు. మళ్ళీ ఎవరు కలెక్టర్ అంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ వస్తున్నారు సార్, ఆయన కదా కలెక్టర్ అన్నాడు. వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయడంలో లాగేశాడు. సార్ అందరూ వస్తారు సార్ అంటే పోతే ఆయన పోయాడు. దురుసుగా నేను వివరించానా. తర్వాత మా క్యాడర్ అంతా రెచ్చిపోయి అడుంటే ఆ శిలాఫలకం అవన్నీ ఉండేటివే ధ్వంసం అయ్యేవి కదా కంప్లీట్గా. అందరూ రెచ్చిపోతా అంటే అది చేతులైతే ముక్కి రిక్వెస్ట్ ఆర్టికల్ స్లోగన్స్ ఇచ్చి స్టార్ట్ చేశారు. కరెక్ట్ కాదని పిలుచుకొని వచ్చారు. ఏది ఎలా ఉన్నా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న అంతర్గత యుద్ధం బ్రిడ్జ్ ప్రారంభోత్సవంగా బట్టబయలయ్యాయి. అధినేత వరకు చేరి విభేదాలు సమసిపోతాయో లేక రివర్స్లో రెట్టింపవుతాయో చూడాలి.
For more updates, please subscribe 99 TV Telugu.